అదానికో న్యాయం కవిత గారు చాలా రోజుల తర్వాత లిక్కర్ కేసు తర్వాత రాజకీయంగా ఒక కామెంట్ చేశారు. అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయం. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి వార్తలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు అదానిపై స్పందించారు. అఖండ భారతంలో అదానికో న్యాయం, అఖండ భారతం అన్నందుకు థ్యాంక్ యూ. అఖండ భారతం, ఇంకా అఖండ భారత్ రావాలంటే పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను పోయినటువన్నీ రావాలి. సో అఖండ భారత్కు మీరు మద్దతు ఇస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఆడబిడ్డకో న్యాయమా అంటూ ప్రశ్నించారు. ఆధారాలు లేకున్న ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ, ఆధారాలు ఉన్న ఆధారాన్ని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమాట. ఎవరు ఆధారాలు ఇచ్చిర్రు, ఎవరి ఆధారాలు లేవు, ఆధారాలు లేకపోతే అరెస్ట్ ఎందుకు అయ్యారు, ఆరోపణలు ఎందుకు వచ్చినాయి, మీ మీద సుఖేష్ చంద్రశేఖర్ ఏం చేసిర్రు, అదానిని మీకు పోల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదాని వ్యాపారం చేస్తుంటే మీరు రాజకీయాలు చేస్తూ రాజకీయాలను వ్యాపారంగా మలుచుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ మీరు మిగిలినటువంటి వ్యాపారవేత్తలకు లాగి అక్కడ అందరూ అప్రూవల్గా మారిపోయారు కదా. చాలా స్పష్టంగా అవి భారతదేశం యొక్క చట్టాలు, భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థ చెప్పింది కదా. ఎక్కువ కాలం ఎంతకాలం జైల్లో ఉంచుతారు, దానికి సంబంధించినటువంటి ప్రాసిక్యూషన్ జరగనియండి అని బయటికి పంపించారు తప్పితే కవిత గారు. సో మెల్లగా మెల్లగా బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి అంశాలన్నీ పక్కకు పోయినాయి, అధికారం నుంచి పక్కకు పోయారు. కాబట్టి అధికారం ఉంటే ఈ పాటికి బయటకు వచ్చి ఏదో బీద ఏడుపులు ఏడుస్తుండే, అధికారం కూడా కోల్పోయారు. కాబట్టి వాళ్ళ ఏం చేయాలి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా కవిత గారు బీసీలకు న్యాయం చేయాలనేటువంటి ఒక ఎత్తుగడ, బీసీల కోసం చేస్తాము. కవిత గారు మీ కుటుంబంలో బీసీలకు న్యాయం చేయకుండా మీ కుటుంబం అంతా అధికారం అనుభవించిన తర్వాత మీరు బీసీల కోసం మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుంది. మీ ప్రభుత్వంలో మీరు అధికారం ఉన్నప్పుడు మీ పార్టీలో ఇవాళ బీసీల పేరు చెప్పుకొని మొత్తానికి కవిత రాజకీయంగా మరొక్కసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చి బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేసి సరాసరిగా ప్రజల దృష్టిని ఆకర్షించేటువంటి ఒక అంశాన్ని తీసుకొని బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వరుసగా 2-3 రోజులు భేటీల తర్వాత ఏదో ఒక చోట కవిత మరొకసారి రాజకీయంగా బయటకు వచ్చేటువంటి ఎత్తుగడ వేస్తున్నారు. మరి ప్రజలు ఆశీర్వదిస్తారా, ప్రజలు నమ్ముతారా, లేదు అదానిని కాపాడిరు, అదాని కంటే నేను తక్కువనే చేసిన, అదాని దొంగ కానీ నేను కాదు అనేటువంటి ప్రయత్నం చేసి ప్రజల్లోకి వెళ్తారా? కేసు భారతదేశానికి సంబంధించింది కాదు, అమెరికా కేసు. ఇవాళ 2 దేశాలకు సంబంధించినటువంటి దౌత్యపరమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి. కాబట్టి దీనిని కలపాల్సినటువంటి అవసరమే లేదు. కవిత గారు బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మరి ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంటుంది, పార్టీ నుంచి స్పందన ఏ విధంగా ఉంటుంది, పార్టీ కార్యకర్తలు ఏం చేస్తారు, మిగిలినటువంటి రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి, కాంగ్రెస్, బీజేపీ కవిత బయటకు వస్తే ఏం చేస్తాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అవినీతి చేసినటువంటి వాళ్ళంతా కూడా అదాని చేసిండు, అదాని చేసినా కూడా ఎవరు ఏమనలేదు, మేం చేస్తే అవినీతి ఏం కాదనుకోవడం మళ్ళా పొరపాటే. దాన్ని కూడా మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.